కృష్ణానది వరదలు తీర ప్రాంత గ్రామాల్లో బేభత్సం సృష్టించాయి. వేల ఎకరాలు పంటలు నీట మునిగాయి. పల్నాడు జిల్లా పెద్దమద్దూరు నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులు అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. కనీ విని ఎరుగని రీతిలో కృష్ణానదికి వరద పోటెత్తడంతో పల్నాడు జిల్లాలోని అనేక గ్రామాలు నీట మునిగాయి. ప్రస్తుతం మనం పల్నాడు జిల్లాలోని పెద్దమద్దూరు గ్రామంలో ఉన్నాము. ఈ గ్రామం చూసినట్టయితే గత 2 రోజులుగా పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకుంది. అయితే అసలు ఈ రోజు ఉదయం వరకు కూడా చుట్టుపక్కల గ్రామాలన్నిటితో కూడా ఈ గ్రామానికి ఎటువంటి సంబంధాలు లేవు. పూర్తిగా అసలు 3 వంతుల గ్రామం మునిగిపోయింది. పంట పొలాలే కాదు, ఇల్లు కూడా పూర్తిగా నీట మునిగాయి. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకి అసలు బయట నుంచి ఎటువంటి లోపలికి వచ్చే పరిస్థితి కానీ ఇక్కడి నుంచి బయటకు వెళ్ళే పరిస్థితి లేదు. ఇది ప్రధానంగా అమరావతి విజయవాడ ప్రధాన మార్గంలో ఉంటుంది. అయినా ఈ పూర్తిగా ఈ జల దిగ్బంధం చేరుకోవడంతో ఈ రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. 3 రోజులుగా ఇక్కడ ప్రజలంతా కూడా పూర్తిగా నీటిలోనే ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఇంకా వరద ఉధృతి అలాగే ఉంది. అయితే ఇప్పుడే ఉదయం నుంచి కొంతమేరకు వరద తగ్గడంతో కొంత ఊరట చెందుతున్నారు. ఇప్పటికి ఇక్కడ ఉన్నటువంటి వరద ఉధృతిని ఎప్పటికప్పుడు స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి భాష్యం ప్రవీణ్ గారు పర్యవేక్షిస్తున్నారు, అధికారులకు సూచనలు చేస్తున్నారు. ప్రస్తుతం మనతో భాష్యం ప్రవీణ్ గారు ఉన్నారు. ఆయన అడిగి ఈ వరద ఉధృతికి అదేవిధంగా సహాయ కార్యక్రమాలకు సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ చెప్పండి, గత 3 రోజులుగా వరద ఉధృతంగా ఉంది, ఈ గ్రామం మునిగిపోయింది, ఇప్పుడిప్పుడే ప్రవాహం తగ్గుతుంది, అంటే ఎలాంటి సహాయ చర్యలు చేపడుతున్నారు? గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా పడిన వర్షాల వల్ల దాదాపు మా నియోజకవర్గంలోని 18 గ్రామాల వరకు జలదిగ్బంధంలో ఉండటం జరిగింది. ఈ ప్రస్తుతం మనం పెద్దమద్దూరు గ్రామం దగ్గర ఉన్నాం. ఈ గ్రామానికి రాకపోకలు లేకుండా 3 రోజుల నుంచి జలదిగ్బంధంలో ఉంది. ఇక్కడ మనం నుంచున్న ప్రదేశంలో దాదాపు ఇక్కడి నుంచి 10 అడుగుల హైట్ వరకు వాటర్ వచ్చిన సందర్భం ఇప్పుడే ఒక పెద్ద ఆయన చెప్తున్నారు. గత 65 సంవత్సరాలుగా ఇక్కడ ఎప్పుడూ లేని వరద చూసాము, వర్షం చూసామని చెప్తున్నారు. ఎట్లానో లక్కీగా వర్షం ఆగిపోవటం వల్ల ఇవాళ ఒకేసారి స్పీడ్గా తగ్గింది ఈ వరద. ఈ యొక్క నీరు ఇప్పటి నుంచి వర్షం కనుక పడకుండా ఉంటే ఇబ్బంది లేని పరిస్థితి ఉంటుంది. అదే మళ్ళీ 5-6 తారీఖుల్లో వర్షం ఉంటుందని చెప్తున్నారు. ఆ వర్షం కనుక పడితే మళ్ళీ ఇబ్బందికరమైన సిచ్యువేషన్ వస్తుంది. ఆ ఇబ్బందులు రాకుండా ముందు జాగ్రత్తలుగా ఏమేమి తీసుకోవాలి ఏంటనేది పరిశీలించి మేము ముందు జాగ్రత్తలు తీసుకుంటాం. అట్లానే గత 2 రోజులుగా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అధికారులతో కలిసి మా పార్టీ నాయకులు కానీ గ్రామ పెద్దలు కానీ కలిసి వారికి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసేసి వారికి ఆహార ఏర్పాట్లు కానీ అట్లానే సౌకర్యాలు కానీ ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. ఇప్పుడే రవాణా వ్యవస్థ ఇప్పుడే రోడ్లు క్లియర్ అవ్వటం వల్ల నేను రాగలిగాను. నిన్న మొన్న విలేజ్లో కూడా రాలేని పరిస్థితి ఏర్పడింది. అట్లానే పక్కనే ఉన్న వైకుంఠపురం గ్రామంలో కూడా 2-3 రోజుల నుంచి వెళ్ళలేని పరిస్థితి ఉందండి. మొన్న నైటు కలెక్టర్ గారు, ఎస్పీ గారు, నేను ముగ్గురం కలిసి విజిట్ చేసి అక్కడ కావాల్సిన ఏర్పాట్లు చూసి జాగ్రత్తలు కూడా తీసుకొని ఉన్నాము. ఇప్పుడు రాబోయే 2-3 రోజుల్లో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి ఏందనేది కూడా పరిశీలిస్తున్నాము. ఈ గ్రామాలకి ఫర్దర్గా ముప్పు రాకుండా మేము ఏమేం చేయాలి అనేది రాబోయే రోజుల్లో పరిశీలించి దీనికి ప్రధాన కారణం ఎక్కడుందో చూసి దాన్ని ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అట్లానే ఇది అమరావతి నుంచి విజయవాడ వెళ్ళే ప్రధాన రహదారి మధ్య ఉన్నాము. ఇక్కడ బ్రిడ్జి లెవెల్ కూడా గత ప్రభుత్వంలో ఈ బ్రిడ్జి మా ప్రభుత్వం 14-19 మధ్యలో ఈ బ్రిడ్జిని రాజధాని కనెక్షన్గా హై లెవెల్ బ్రిడ్జిగా చేద్దామని అనుకున్నాం. ఈలోపు మా ప్రభుత్వం ఇదవటం, మళ్ళీ 19లో కొత్త గవర్నమెంట్ రావటం, కనీసం దీని గురించి పరిశీలించకుండా ఏదో చిన్న బ్రిడ్జి శాంక్షన్ చేశారు. ఈ బ్రిడ్జి కూడా కంప్లీట్ చేయలేకపోయారు. ఆ బ్రిడ్జి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆ బ్రిడ్జి సరిపోదు. బ్రిడ్జి పొజిషన్ మినిమం హై లెవెల్ బ్రిడ్జి రావాల్సిన అవసరం ఉంది. దీన్ని కూడా మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి హై లెవెల్ బ్రిడ్జితో పాటు రోడ్డు కనెక్షన్ కూడా పెద్ద రోడ్డుగా ఏర్పాటు చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము. ఫర్దర్గా రాబోయే రోజుల్లో నెక్స్ట్ వర్షాకాలానికల్లా ఇక్కడ ఇబ్బంది రాకుండా చూసే బాధ్యత నాదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. 50-60 ఏళ్ళలో ఎప్పుడు చూడని వరద చూసామంటున్నారు. గ్రామం కూడా 30 వంతు మునిగిపోయింది. అంటే వాళ్ళకి ఎలాంటి నిత్యావసరాలు కావచ్చు, ఆహారం కానీ ఎలాంటి సదుపాయాలు ఏర్పాటు చేశారు? గత 2 రోజులుగా వర్షాల్లో వరదల్లో ఉన్న ఇబ్బందుల వల్ల ఆ జనాలందరినీ తీసుకెళ్లి పునరావాస కేంద్రంలో గవర్నమెంట్ ప్రభుత్వ సంబంధించిన బిల్డింగుల్లో పెట్టడం జరిగింది. వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆహార సదుపాయాలు కానీ
అకామిడేషన్ కానీ బియ్యం కానీ ఏమీ ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. మా గ్రామ పెద్దలు కానీ గ్రామ నాయకులు కానీ అధికారులతో కలిసి సమన్వయం చేసుకుంటూ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేశారు. గ్రామానికి కూడా కరెంటు సౌకర్యం కూడా ఇబ్బంది లేకుండానే అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వాటర్ సౌకర్యం కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూశారు. రాబోయే రోజుల్లో ఇటువంటి వరద ముప్పు రాకుండా చూసే బాధ్యత నాదని ఈ సందర్భంగా తెలియజేస్తాను. పెద్దమద్దూరు గ్రామానికి గత 50 ఏళ్ళలో ఎప్పుడు చూడని వరద వచ్చినప్పటికి కూడా ఎంతో అప్రమత్తతో వ్యవహరించి వాళ్ళకి అన్ని విధాల అండగా నిలిచామని, అదేవిధంగా వాళ్ళకి సహాయ కార్యక్రమాలు కూడా చేపట్టామని కూడా ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. అదేవిధంగా ఇది విజయవాడ అమరావతి ప్రధాన రహదారి మార్గంలో ఉన్నటువంటి దారి కాబట్టి ఇక్కడ వంతెన నిర్మాణం చేపట్టి ఈ గ్రామానికి వరద ముప్పు అనేది లేకుండా శాశ్వత పరిష్కారం చేసేందుకు చర్యలు తీసుకుంటామని కూడా ఆయన హామీ ఇచ్చారు. కెమెరామెన్ ఆలీతో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, పల్నాడు జిల్లా.